హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, మన దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఒక్కసారి చెప్పినాడు అంటే ఆ పని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. నమ్మదగిన దేవుడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని సంగమ, ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఏంటంటే పాపమును ఒప్పుకోవాలి, ఆ పాపమును దేవుడు క్షమిస్తాడు. పాపమును ఒప్పుకోవాలి అంటే నీ నోటితో నువ్వు ఆ పాపము నేను చేసినాను క్షమించు, పాపమును ఒప్పుకోవాలి, నేను చేశాను. చాలామంది ఈ ఒప్పుకోలు కాడ చాలా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుందని, వాళ్ళ యొక్క కొంతమంది గర్వంతో ఒక పని, ఒక తప్పు నేను చేసినాను అని యథార్థంగా ఒప్పుకునే మనసు ఉండదు. నేను అయితే తప్పేంటి, అవు చేయలేదు అని అలాగా దాన్ని చేస్తే తప్పేంటి, ఇంకా చేయలేదని బుకాయించటం, ఇలా రకరకాలుగా ఒప్పుకోరు. యథార్థత లేదు, ఒప్పుకోలు రాదనమాట. ఒప్పుకోలు రావాలి అంటే మనసు తగ్గాలి. దాన్ని ఏమంటారంటే నేను నిజంగా చేసినాను అని ఒప్పుకోవాలి అంటే మనసు తగ్గి దాన్ని పశ్చాత్తాపం అంటారు. నిజంగా నేను అలా చేయకుండా ఉండాల్సింది చేశాను అలాగా చెప్పారనమాట. ఒప్పుకోలు అనేది రాదు. ఆ ఒప్పుకోలు మాటలు రావు నోటికి. ఒప్పుకోలు ఫస్ట్ చేస్తే దానికి నువ్వు ఒప్పుకున్న దానికి దేవుడు ఏమైనా చేస్తాడంట, క్షమిస్తాడు. ఎటువంటి పాపమైనా దేవుడు క్షమిస్తాడు. చాలామంది జీవితాల్లో పాపము ఒప్పుకోలు జరిగింటది, పశ్చాత్తాపడింటారు, బాప్తిసం తీసుకుంటారు, ప్రభు పనిలో ఉంటారు, ప్రభుత్వ సహవాసంలో ఉంటారు. అయితే సాతాను అంటది వచ్చి చెవు దగ్గర, దేవుడు అది నిన్ను క్షమించలేదు, దేవుడు ఆ పాపాన్ని క్షమించలేదు, ఆ పాపం విషయంలో దేవుడు నిన్ను ఎందుకని ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, అలాగా మభ్య పెడతా ఉంటుంది, డౌట్ పెడతా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను మరెన్నటికి మీ పాపములు జ్ఞాపకం చేసుకోను, వాటిని తుడిచివేశాను. దేవుడు నమ్మదగిన దేవుడు, మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోడు, అసలు వాటి అక్షరాలే లేకుండా తుడిచివేసే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి నీలో ఒప్పుకోలు ఉందా? దేవుడైతే నమ్మదగిన వాడు, దేవుడైతే క్షమిస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, నిన్ను ఆ పాపం నుండి విడిపించి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, ఒప్పుకోలు కలిగిన మనస్సు నీకుందా? ఒప్పుకోలు కూడా కరెక్ట్ టైంలో నువ్వు ఒప్పుకోవాలి. సమయం దాటిపోయిన తర్వాత కూడా నువ్వు ఒప్పుకున్నా, పశ్చాత్తాపడి కన్నీళ్ళు కార్చినా నీకు క్షమాపణ దొరికే అవకాశం లేదు. క్షమాపణ దొరికే అవకాశం ఉండే లోపలనే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కాబట్టి సమయము సద్వినియోగం చేసుకోండి. ఎప్పటికప్పుడు, ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణాన, ఏ గంటకి, ప్రతి క్షణం ఆయన పాదాల దగ్గర సరి చేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, ప్రతి విషయంలో సరి చేసుకుంటూ పరిపూర్ణులు అవ్వడానికి ముందుకెళ్ళాలి. పరిపూర్ణతలోకి అడుగు పెట్టాలి. పరిపూర్ణతను సంపాదించుకోవడానికి కష్టపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, మొదట పాపమును ఒప్పుకునే మనసు నీకు ఉండాలి. పాపమును నేను చేశాను, నేను పాపిని. చాలామంది నేనెందుకు పాపిని, నేను చిన్నప్పటి నుండి చాలా చక్కగా ఉన్నాను, నేను అసలు ఏ పాపం చేయలేదు అని. కానీ మన మనిషి జన్మనే పాపము. అలా ఎలాగైతుంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కానీ
పాపిని నేను ప్రభువా అని ఒప్పుకోలు నీ జీవితంలో, అటువంటి పశ్చాత్తాపం నీ జీవితంలో, అటువంటి తగ్గింపు నీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని యొద్ద నుండి నీ పాపముల విషయమై క్షమాపణ పొందుకోగలుగుతావు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దుర్నీతి నుండి విడిపించి, అంటే ఎప్పుడైతే ఏ పాపము నువ్వు చేసి విన్నావో ఆ పాపము నిన్ను వెంటాడి, ఆ పాపము నిన్ను దుర్నీతిలోకి లాక్కపోతుంది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నోరు తెచ్చి నిజంగా నేను పాపినయ్యా, పలానా పాపం చేశాను, పలానా అవిధేయత చేశాను, పలానా దొంగతనం చేశాను, పలానా అబద్ధం ఆడాను, పలానా విషయంలో ఇట్లున్నాను, నన్ను క్షమించు, నేను చేశానయ్యా, నన్ను క్షమించు అంటే ఆయన వెంటనే క్షమించి ఆ చేసిన దాన్ని బట్టించి నీ దగ్గర పనిచేస్తున్న చీకటి, శోధన, దుర్నీతి అదంతటి నుండి దేవుడు విడిపించి నిన్ను పరిశుద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైతే నమ్మదగిన వాడే, కానీ నువ్వే ఒప్పుకోగలిగిన మనసు ఉందా లేదా? ఈరోజు ఏం ఒప్పుకుంటావులే, రేపు ఒప్పుకుందాంలే, ఎల్లుండి ఒప్పుకుందాంలే, ఇలాగ వాయిదాలు వేస్తూ ఉండొద్దు. ఏ రోజుకు ఆ రోజు, ఏ సమయం దొరికితే ఆ సమయంలో ప్రభువా నేను పాపం చేస్తున్నాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగయ్యా. తలంపుల్లో పాపం, ఊహల్లో పాపం, మాటల్లో పాపం, ప్రవర్తనలో పాపం, తలంపుల్లో పాపం, ఏ పాపము, ఊహల్లో పాపమైనా, తలంపుల్లో అయినా, మాట అయినా, చూపైనా, ఎక్కడ పాపమైనా అయ్యా నన్ను క్షమించు, ఒప్పుకోలు నేను చేశానయ్యా, నన్ను క్షమించు అని నువ్వు గాన అడిగితే దేవుడు గొప్పగా నీకు క్షమాపణ ఇస్తాడు, దుర్నీతి నుండి విడుదలిస్తాడు, తర్వాత పరిశుద్ధపరుస్తాడు, పవిత్రులనుగా చేస్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఒప్పుకునే మనస్సు కలిగి బ్రతకండి. ఏ తప్పు చేసినా వాళ్ళ మీద వేయడం, వీళ్ళ మీద వేయడం అది కాదు దేవునికి ఇష్టమైనది. నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నీవు కాపాడుకో, నిన్ను నీవు భద్రపరచుకో, నిన్ను నీవు పవిత్రపరచుకో, విడుదల పొందు. చూడండి, చాలామంది నువ్వు మరి గమనిస్తే ఇది ఎందుకు చేసినావు అంటే, మా పిల్లలు చెప్పడం వల్ల నేను చేశాను, నా భార్య చెప్పడం వల్ల నేను నా భర్త చెప్పడం వల్ల నేను చేశాను, వాళ్ళు చెప్పింటే చేశాను, వాళ్ళ మీద నిందేస్తా. ఆదాము కూడా అలాగే, నువ్వు ఎందుకు తిన్నావు ఆదాము పండు అంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈమె వల్లనే నేను తిన్నానని. అక్కడ ఒప్పుకోలు కనపడుతుందే, కనపడడం లేదు, వేరే వాళ్ళ మీద వేసేటువంటిది కనిపిస్తూ ఉంది. నిజమే ప్రభువా, నేను నీ మాటను అతిక్రమించాననే మాట రాలే ఆదాం దగ్గర నుండి కూడా. నువ్వు ఇచ్చిన ఆమెనే సాటైన సహాయం అని ఇచ్చినావు కదా, అది ఆమె వల్లనే, ఆమె తెచ్చింటే నేను తిన్నా అంటే ఆయన తప్పేమీ లేదని. అలాగా చాలామంది కూడా తప్పు చేశానయ్యా, నేను నిన్ను చూస్తూ బతకాలి, వేరే వాళ్ళు చెప్తే కాదు, వేరే వాళ్ళని చూసి కాదు, వేరే వాళ్ళ మాట వినడం కాదు, నువ్వు ఏం చెప్పినావో ఆ మాట ప్రకారం నేను చేయాలి. నేను చేయలేకపోయినానయ్యా, తప్పు నాదే, క్షమించయ్యా. ఒప్పుకోల మనసును కలిగి బ్రతుకుతే ఖచ్చితంగా దేవుడు కనికరం కలిగిన వాడు క్షమాపణ నీకు అనుగ్రహిస్తాడు, దుర్నీతి నుండి విడిపిస్తాడు, పవిత్రమైన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో ఇట్టి కృపా భాగ్యం పొందుకుందురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ఏమైనా వారిని దీవించండి. వాక్యము లోతుగా వెళ్ళి కొద్ది లోతుగా శుద్ధి చేయబడి మీకు బహు సమీపంగా వచ్చి ఆత్మీయంగా కట్టబడే కృప, రాకడలో ఎత్తబడే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.